भारत रत्न सर्वेपल्ली राधाकृष्णन अमर रहे। 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 गुरुవులకు వందనం గురువులకు వందనం గురువులకు వందనం గురువులకు వందనం గురువులకు ఈరోజు భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 136వ జయంతి. స్వర్గీయ రాధాకృష్ణన్ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప విద్యావేత్త, గొప్ప తత్వవేత్త, ఉత్తమ ఉపాధ్యాయుడు, గొప్ప పరిపాలనాధ్యక్షుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడు. భారత రాష్ట్రపతి పదవి కంటే కూడా నాకు ఉపాధ్యాయ పదవే ఎక్కువ అనిపిస్తుందని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి ఆయన. భారతదేశపు భవిష్యత్తు భారత పార్లమెంటు మీద కాదు, భారతదేశంలోని పాఠశాలల మీద ఆధారపడి ఉంది అని చెప్పినటువంటి వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. అటువంటి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు అయినటువంటి సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం అనేది చాలా గర్వకారణం, చాలా సమంజసం. భారతీయ సంస్కృతి ఉపాధ్యాయునికి, గురువుకు ఒక మహోన్నతమైన స్థానం ఇచ్చింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. తల్లి, తండ్రి, గురువు, దైవం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అని మన సంస్కృతి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు త్రిమూర్తులతో గురువుకు ఆ సమాన స్థాయిని అందించింది. మనం ఆరాధించే దేవతలు సైతము ఏదో ఒక గురువు వద్ద విద్యాభ్యాసం చేసుకున్న వాళ్ళే. శ్రీరామచంద్రుడు వశిష్ఠ విశ్వామిత్రుల వద్ద, శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుని వద్ద విద్య నేర్చుకునే వాళ్ళే. దేశానికి రాజైన గురువుకు శిష్యుడే. మహాకవి వేమన గురువు గురించి ఒక పద్యం చెప్పాడు. గురుని శిక్ష లేక గురితెట్టు కలుగును, అజునికైన వాని అబ్బకైనా తాళపు చెవిలేక తలుపులెట్టులుడును విశ్వదాభిరామ వినరువేమ. తాళం చెవి ఉంటే తప్ప ఆ తాళం రాదు, ఆ తాళం తెరిస్తే తప్ప లోపల ఏముంది చూడలేము. అలాగే గురువు లేకుండా మానవునికి వచ్చేసి ఈ సమాజం గురించి ఏం తెలుస్తుంది అని ఆ చిన్న పద్యంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఆ విధంగా గురువులు, ఉపాధ్యాయులు సమాజంలో పూజనీయులు, సమాజానికి మార్గనిర్దేశకులు. అటువంటి వారి సేవను ఉపయోగించుకునే దానికోసం ఈ యొక్క గురు పరంపర యొక్క తత్వాన్ని భావి తరాల వారికి తెలియజేసేటందుకోసం ఈ ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఉపాధ్యాయులు బోధన కంటే బోధనేతర కార్యక్రమాల మీదనే వాళ్ళ సమయం వెచ్చించాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ విధానాల వల్ల యాపుల భారంతో బోధన మీద శ్రద్ధ వహించడానికి సమయం తగ్గిపోతూ ఉంది. తర్వాత దాదాపు రాష్ట్రంలో 12,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. అక్కడ కూడా ఆ ఉపాధ్యాయుడు పోని రోజు ఆ స్కూలు మూసేయాల్సిన పరిస్థితి వస్తుంది. 117 జీవో ద్వారా 3, 4, 5 తరగతులను ప్రాథమిక విద్య నుండి విడగొట్టి ప్రాథమికోన్నత హై స్కూల్ విద్యలో కలిపినందువలన ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలల్లో బాగా దెబ్బతింది. కాబట్టి ప్రభుత్వము ఈ కోణాలు కూడా ఆలోచించి గురువులను బోధన కోసము ఉపయోగించుకొని వాళ్ళు సమాజానికి మార్గనిర్దేశకులు అయ్యే విధంగా వాళ్ళను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉంది.